యెహోషువ 15వ అధ్యాయము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదేము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగాంతం వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న ఆఘాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబీమును నెక్కు చోటికి దక్షిణమున బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయాకు దక్షిణంగా ఎక్కి ఎస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగిరి. అస్మోను వరకును సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించును. ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించును. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుద వరకు నున్న ఉప్పు సముద్రం. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్ర కాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బెత్ హోగ్లా వరకు సాగి బెతారాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించును. అక్కడి నుండి ఆ సరిహద్దు రుబేనుడైన బోహాను రాతి వరకు వ్యాపించును. ఆ సరిహద్దు ఆ కోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరమున ఉన్న అదుమ్మిము నెక్కు చోటికి ఎదురుగానున్న గిల్గాల్నకు అభిముఖంగా ఉత్తర దిక్కు వైపునకు వ్యాపించును. ఆ సరిహద్దు ఎన్ షేమేషు నీళ్ల వరకు వ్యాపించును. దాని కొన ఎన్ రోగేలు నొద్ద నుండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గంన దక్షిణ దిక్కున యోబేసిల దేశం వరకు, అనగా ఎరుషలేం వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడి కొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రేఫాయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెఫ్తోయ ఊట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పురం వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యాతీమను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి షేరు కొండకు వంపుగా సాగి కేసాలోనను యారీము కొండ యొక్క ఉత్తర వైపునకు దాటి బెస్సేమేసు వరకు దిగి తిమ్నా వైపు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి యబ్నేయేలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకును వ్యాపించును. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించును. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యుపెన్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడి నుండి కాలేబు ఆనకు యొక్క ముగ్గురు కుమారులైన షేఫాయ, అహిమాను, తల్మాయి అను ఆనాకీయుల వంశీయులను వెలగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడ నుండి అతడు దేబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు దేబీరు పేరు కిర్యాసేఫేరు. కాలేబు కిర్యాసేఫేరును పట్టుకొని దాన్ని కొల్లబెట్టిన వానికి నా కుమార్తెన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కానాజు కుమారుడు అయిన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగ్గా కాలేబు ఆమెను చూచి నీకేమీ కావాలని ఆమెను అడిగెను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నాకు నీవు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశంలో చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. దక్షిణ దిక్కున ఏదేము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రం యొక్క పట్టణములు ఏవనగా కబ్సెయేలు, ఏదేరు, యాగూరు, కీనాదిమోనా, అదాదా, కేదేషు, హాషోరు, ఇత్నాను, జీఫు, తేలేము, బాయా, లోతు, క్రొత్త ఆజోరు, కెరియేతు, ఎస్రోను అనబడిన హాసోరు, ఆమాము, షేమా, మెలాదా, అసర్గద్ద, ఎజ్మోను, బెత్పెలేతు, అసర్షువాలు, బెహెర్షెబా, బిజ్యోత్యాబాలా, ఇయో, ఏజెము, ఎల్తోలాదు, కేసీలు, హోడ్మా, షిగ్లాను, బద్నాన్న, పన్సన్న, లెబాయేతు, షిల్కీము, ఆయిను, రిమోను అన్నవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణంలన్నీ 29. మైదానంలో ఏవనగా ఎస్తాయోలు, జోర్యా, అజ్నా, జానోహా, ఎన్హన్నీము, తప్పుయా, ఏనాము, ఎర్ముతు, అదుల్లాము, షోకో, అజేకా, ఫరాయిము, ఆదితాయిము, గేదేరా, గేదేరోతాయిమును అన్నవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సేనాను, హాదాషా, మిగ్దోల్ గాదు, దీలాను, మిస్పే, యొక్తయేలు, లాకీషు, బొక్స్కాతు, ఎగ్లోను, కబ్బోను, లక్మాషు, క్లిత్లీషు, గెదేరేతు, బెద్దాగోను, నయామా, మక్కేదా అన్నవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఏతేరు, ఆషాను, ఇఫ్తా,
అష్నానేసిబు, కేలాయి, అగ్జిబు, మరేషా అన్నవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామంలో పల్లెలను, ఎక్రోన్ మొదలుకొని సముద్రం వరకును, అష్డోడు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రం వరకును, అష్డోడును, గాజాను వాటి ప్రాంతములన్నిటి వరకును, వాటి గ్రామములను పల్లెలను, మన్య ప్రదేశమందు షామీరు, యతీరు, షోకో, దన్నా, కిర్యస్తానా అను, దేబీరు, ఆనాబు, ఎస్టోము, ఆనిము, గోషేను, హోలేను, గీలో అన్నవి వాటి పట్టణములు పోగా 11 పట్టణములు. ఆరాబా, దూమా, ఏషాను, యూనిము, బెతపుయ, అఫేకా, హుబ్తా, కిర్యతర్బా అను, హెబ్రోను, సియోరు అన్నవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మెలు, జీపు, యుట్టా, ఇజ్రాయేలు, యొగ్దోయాము, జానోహ, కయీను, గిబియా, తిమ్నా అన్నవి వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హులు, బెస్యూరు, గేదెరు, మారాతు, బెతానోతు, ఎల్తెకోనాను అన్నవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యాతీరీము అనగా కిర్యతర్బా, యూల, రబ్బా అన్నవి వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతారాబా, మిద్దీను, షెకాకా, నిబ్జాను, ఇల్మెలాహు, ఇగ్నేది అన్నవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యోబీసీలను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యోబీసీలు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. యెహోషువ 16వ అధ్యాయము. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతులు ఎరుకో ఎదుట యోర్దాను ధరిని ఉండెను. తూర్పున నున్న ఆ ఎరుకో ఏటి వెంబడింపగా ఎరుకో నుండి బేతేలు మన్య దేశం వరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజు వరకు పోయి ఆతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింద బెత్హోరును వరకును, గేజెరు వరకును, పడమటి వైపున యప్లేతీయుల సరిహద్దు వరకును వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రం వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిముల సరిహద్దు అనగా వారి వంశంలో చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు ఆతారోతు అద్దారు నుండి మీది బెత్హోరును వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మెతాతు నొద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానార్స్తీలోను వరకు తూర్పు వైపున చుట్టూ తిరిగి యానోహ వరకు తూర్పున దానిని దాటి యానోహ నుండి ఆతారోతు వరకును నారాత వరకును ఎరుకోకు తగిలి యోర్దాన్ నొద్ద తుదముట్టెను. తప్పుయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమంగా వ్యాపించెను. అది వారి వంశంలో చొప్పున ఎఫ్రాయిమీల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీలకు అచ్చట ఇవ్వబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనుష్యుల స్వాస్థ్యంలో ఉండెను. అయితే గేజెర్లో నివసించిన కానానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కానానీయులు ఎఫ్రాయిముల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. యెహోషువ 17వ అధ్యాయము. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీర్నకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధ వీరుడు అయినందున అతనికి గిలాదు బాషాను వచ్చెను. మనష్షీలలో మిగిలిన వారికి అనగా అబియేజీరులకును, హేలాకీలకును, అస్ట్రియేలులకును, షేకెమీలకును, ఏఫేరీలకును, షెమీదీయులకును వారి వారి వంశంలో చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానం మాది. మనష్షే ముని మనవుడును, మాకీరు ఇను మనవుడును, గిలాదు మనవుడును, ఏఫేరు కుమారుడు అయిన సెలోఫెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, ఒగ్లా, మిల్కా, తీర్షా అన్నవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించునని మనవి చేయగా యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. కాబట్టి యోర్దాను అద్దరి ఉన్న గిలాదు బాషాన్లు కాక మనుష్యులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఏలయనగా మనుష్యుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనుష్యులకు స్వాస్థ్యమాయెను. మనుష్యుల సరిహద్దు ఆషేరు నుండి షేకెమునకు తూర్పుగానున్న మిక్మెతా వరకు దక్షిణమున ఎంతపూయ నివాసుల వైపుకు వ్యాపించెను. తప్పుయ దేశము మనుష్యులదు ఆయను. అయితే మనుష్యుల సరిహద్దులోని తప్పుయ ఎఫ్రాయిముల దాయెను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనుష్యుల ఊళ్ళల్లో ఆ ఊర్లు ఎఫ్రాయిమీలకు కలిగెను. అయితే మనుష్యుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రం వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిములకును, ఉత్తర భూమి మనుష్యులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది ఆషేరీయుల సరిహద్దు వరకును, తూర్పు దిక్కున ఇషకీరుల సరిహద్దుకును నడిచెను. ఇషకీరుల ప్రదేశంలోను, ఆషేరీయుల ప్రదేశంలోను బెత్సాయాను దాని పురములను, ఇబ్లేయామును
దాని పురములను, దోరు నివాసులను దాని పురములను, ఎగ్దోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మెగిద్దో నివాసులను దాని పురములను, అనగా 3 కొండల ప్రదేశము మనుషులకు కలిగి ఉన్నది. కానానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టి ఉండిరి గనుక మనుష్యులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇజ్రాయేలు బలవంతులైన తర్వాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి గాని వారి దేశంను పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేలా ఒక్క చీటితో 1 వంతునే స్వాస్థ్యంగా ఇచ్చితివి, మేము ఒక గొప్ప జనమే గదా, ఇదివరకు యెహోవా మమ్మను దీవించునని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిముల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజీల దేశంలోను రెఫాయిముల దేశంలోను మీకు మీరే చెట్లు నరుక్కొండని వారితో చెప్పెను. అందుకు యోసేఫ్ పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పలపు చోటను నివసించు కానానీయులకందరికీ అనగా బెసేయాను లోని వారందరికిని దాని పురములలోని వారికిని ఇజ్రాయేలు లోయలోని వారికిని ఇనుప రథములు ఉన్నవి అనిరి. అప్పుడు యెహోషువ యోసేఫ్ పుత్రులైన ఎఫ్రాయిములకు మనుషులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు, మీకు 1 వంతు చీటియే గదా, ఆ కొండ మీదే, అది అరణ్యం గనుక మీరు దాన్ని నరుకుడి, అప్పుడు ఆ ప్రదేశము మీది అగును. కానానీయులకు ఇనుప రథములు ఉండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరు అనెను. యెహోషువ 18వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇజ్రాయెల్లో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇజ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకున వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? ప్రతి గోత్రం నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారం చేయుచు ఆయా స్వాస్థ్యంలో చొప్పున దాని వివరములను వ్రాసి నా యొద్దకు తీసుకుని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తం వంతు చీట్లు వేసెదను. లేవీలకు మీ మధ్య ఏ వంతును కలగదు. యెహోవాకు యాజక ధర్మం చేయుటయే వారికి స్వాస్థ్యము. గాదీలును రుబేనీలును మనష్షే అర్ధగోత్రపు వారును యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశము లోబడి నడుచు దాని వివరమును రాసి నా యొద్దకు తీసుకుని రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చిట్లు నియమించెదను అనగా ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకంలో రాసి షిలోహులోని పాలెంలో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలులకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనుల గోత్రమునకును వారి వంశముల చొప్పున వంతు చిట్టి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య ఉండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని ఎరుకోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశంలో వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావేను అరణ్యం వరకు సాగెను. అక్కడి నుండి ఆ సరిహద్దు లూజు వైపునకు అనగా బేతేలను లూజు దేశము వరకు సాగి క్రింద బెత్హోరునకు దక్షిణమున ఉన్న కొండ మీద ఆతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడి నుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్హోరునకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన తర్బాలు అనగా కిర్యత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యతారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయ నీళ్ల ఊట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయలో ఉన్న బెన్ హిన్నోము లోయ ఎదుట ఉన్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గంన యోబీసీల ప్రదేశము వరకు సాగి ఎన్ రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఎన్ షేమోషు వరకు వ్యాపించి అదుమ్మిమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రుబేనీయుడైన బోహాను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానంనకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడి నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బెత్హోగ్లా
హోగ్లా వరకు సాగెను. అక్కడి నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కున సముద్రం యొక్క ఉత్తర ఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దాని సరిహద్దు, ఉత్తర దిక్కున యోర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారం బెన్యామీనులకు వారి వంశంలో చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. బెన్యామీనుల గోత్రమునకు వారి వంశంలో చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా ఎరికో, బెత్హోగ్లా, ఏమోక్కే సీసు, బేతరాబా, సెమరాయిము, బేతేలు, అవీము, పారా, ఒఫ్రా, కెఫరమోని, ఒప్ని, గేబా అన్నవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, కెఫీరా, మేసా, రేకెము, ఇర్పోయేలు, తరాలా, సేలా, ఏలేపు, యెరూషలేము అనబడిన యోబీసి, గిబియా, కిర్యాతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశంలో చొప్పున ఇది బెన్యామీనులకు కలిగిన స్వాస్థ్యము. యెహోషువ 19వ అధ్యాయము. 2వ వంతు చీటి సిమియోనీల పక్షముగా అనగా వారి వంశంలో చొప్పున సిమియోనీల గోత్ర పక్షమున వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యం ఏదనగా బెహర్షేబా, షేబా, మేలాదు, అజర్షువాలు, బాలా, ఏజేము, ఎల్తోదాదు, బేతూలు, హోర్మా, షిద్లాను, బెత్మర్గా, బోదు, అజర్షా, బెత్లెబాయేతు, షేరువేను అన్నవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. ఆయిను, రిమ్నోను, ఏతేరు, ఆషాను అన్నవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామాతాను, బాలద్బే ఏరు వరకు ఆ పట్టణంలో చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్యోనీల గోత్రమునకు వారి వంశంలో చొప్పున కలిగిన స్వాస్థ్యం. సిమియోనీల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలియన్గా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమున సిమియోనీలు స్వాస్థ్యం పొందిరి. 3వ వంతు చీటి వారి వంశంలో చొప్పున జెబూనీల పక్షమున వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు షారీదు వరకు సాగిను. వారి సరిహద్దు పడమటి వైపున మరల వరకును దబ్షాషాతు వరకును సాగి యొక్కేయాము నకు ఎదురుగా ఉన్న ఏటి వరకు వ్యాపించి షారీదు నుండి సూర్యోదయ దిక్కున ఇష్లోతా వేరు సరిహద్దు వరకు తాబేరాతు నుండి యాఫీకును ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తహెసేరు వరకును ఇగ్తా సీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుకు పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు దక్షిణ దిక్కున చుట్టూనున్న అక్కడి నుండి ఇఫ్తాయేలు లోయలో నిల్చెను. కట్టాతు, నహాలాలు, సిమ్రోను, ఈదాల, బెత్లహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశంలో చొప్పున జబూలూనులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశంలో చొప్పున ఇశ్శాఖారీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు ఇజ్రాయేలు, టేసులోతు, సూనేము, హపరాయిము, షియోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, ఆవేసు, రేమోతు, ఎగ్నానీము, ఉంహద్ద, బెత్పాస్పేను అను స్థలముల వరకు సాగి తాబోరు, షాహసీమ, బెత్నెమేసు అను స్థలములకు దాటి యోర్దాన్ వరకు వ్యాపించెను. వాటి పల్లెలు కాక 13 పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశంలో చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశంలో చొప్పున ఆషేరీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు ఎల్కాతుహాలి, బేతేను, అక్షాపు, అలమేలెకు, ఆమాద, మిషేయాలు పడమట అది కర్మెలు వరకును సిహోల్రీబ్ నాతు వరకును సాగి తూర్పు దిక్కున బెద్దాగోషు వరకు తిరిగి జెబూలూను భాగమును ఇఫ్తాయేలు లోయను దాటి బేతేమెనకును నెయియేలుకును ఉత్తర దిక్కునకు పోవచ్చు. ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను, రేహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోన్లు వరకు వ్యాపించును. అక్కడి నుండి ఆ సరిహద్దు రామ వరకును కోటగల సోరాను పట్టణము వరకును వ్యాపించి అక్కడి నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడి నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రం వరకు సాగెను. ఉమ్మా, ఆఫేకు, రేహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశంలో చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 6వ వంతు చీటి వారి వంశం చొప్పున నఫ్తాలీల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హేలెపును, జయన్నానీములోని సింధూర వనమునకు, ఆదామీయను, కనుమను, యబ్నేయేలునకు మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడి నుండి పడమరగా అజన్నో తాబేరు వరకు వ్యాపించి అక్కడి నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూను పడమట అషేరును దాటి తూర్పు యోర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించును. కోటగల పట్టణములు ఏవనగా జద్దీము, జెరుహమాతు, రక్కూతు, కిన్నెరెతు, ఆదామా, రామా, హాసోరు, కేదేషు, ఎద్రోయ, ఎన్హోసోరు, ఈరోను, మిగ్దాలేలు, హోరేము, బెతానాతు, బెసెమెసు అనునవి. వాటి పల్లెలు కాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశంలో చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశంలో చొప్పున దానీయుల పక్షమున వచ్చెను. వారి స్వాస్థ్యం సరిహద్దు జోర్యా,
ఎస్తాయేలు, ఇర్షెమేషు, షెయాల్బీను, అయ్యాలోను, యోతవేలెను, తిమ్నా, ఎక్రోను, ఎత్తేకే, గిబ్బోతోను, బాలాత, యెహూదు, బేనేబెరుకు, గత్రిమ్మోను, మెయర్గోను, రక్కోను, యాఫో అను స్థలములకు వ్యాపించెను. దానియుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానియులకు బయలుదేరి లేషెను మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లేమేషునకు దాను అను పేరు పెట్టిరి. వాటి పల్లెలు గాక ఆ పట్టణంలో వారి వంశంలో చొప్పున దానియుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దును బట్టి ఆ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యము ఇచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దాన్ని బట్టి వారు అతడు అడిగిన పట్టణములను అనగా ఎఫ్రాయిముల మన్య ప్రదేశంలో ఉన్న తిమ్నాస్తేరాహును అతనికి ఇచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబంలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారం నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకం చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారి దేశమును పంచిపెట్టుట ముగించిరి. యెహోషువ 20వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తెలియక ఏ పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములు అగును. ఒకడు ఆ పురములో ఒకదానికి పారిపోయి ఆ పురం వద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు విన్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వారిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వారికి స్థలము ఇవ్వవలెను. హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు వారిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలియన్గా అతడు పొరపాటున తన పొరుగు వాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగబట్టలేదు. అతడు తీర్పు నొందుటకే సమాజం ఎదుట నిలిచి వరకును తర్వాత ఆ దినముల్లోనున్న యాజకుడు మరణం నొందు వరకును ఆ పురముల్లోనే నివసింపవలెను. తర్వాత నరహంతకుడు ఏ పట్టణంలో నుండి పారిపోవునో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యంలోని గలిలయలో కాదేషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షేకెమును, యూద వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిరియతర్బాను ప్రతిష్ఠపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని ఎరుకొనొద్ద రూబేనీయుల గోత్రంలో నుండి మైదానం మీదనున్న అరణ్యంలోని బెసేరెను, గాదీల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రంలో నుండి బాషాన్లోని గోలానును నియమించిరి. పొరపాటున ఒకరిని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయు వాని చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలుకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. యెహోషువ 21వ అధ్యాయం. లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కానాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకును పురములను మా పశువులను పొలములను ఇవ్వవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెను. అనగా ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యంలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీలకు ఇచ్చిరి. వంతు చీటి కహాతీయుల వంశముల పక్షమున వచ్చెను. లేవీలలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండి, షిమ్యోను గోత్రికుల నుండి, బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షమున ఎఫ్రాయిము గోత్రికుల నుండి, దాను గోత్రికుల నుండి, మనష్షే అర్ధగోత్రపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రికుల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషాన్లో ఉన్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గోషేనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండి, గాదు గోత్రికుల నుండి, జెబూలూను గోత్రికుల నుండి వారి వంశంలో చొప్పున మోరారీయులకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు వంతుల చీట్ల వలన ఆ పట్టణములకును వాటి పొలములకును లేవీలకు ఇచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములలోను సిమ్యోనీయుల గోత్రములలోను చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములు ఇచ్చిరి. అవి లేవీలైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఏలైనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థులు మన్యంలో వారికి కిరియతర్బా అను హెబ్రోన్ను ఇచ్చిరి. ఆ అర్బా ఆనాకు తండ్రి. దాని చుట్టూనున్న పొలమును వారికి ఇచ్చిరి. అయితే ఆ పట్టణం యొక్క పట్టణములను దాని గ్రామములను యుపెన్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యంగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోన్ను దాని పట్టణములను, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని
పొలమును, ఎస్టోమోయాను దాని పొలముల్లో, హోలోన్ను దాని పొలమును, దేబీరును దాని పొలములను, ఆయినిని దాని పొలములను, యట్టాయును దాని పొలములను, బెస్సెమేసును దాని పొలములను అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రం నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గేబాను దాని పొలమును, ఆనాతోతును దాని పొలములను, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహాతీయుల వంశపు వారైన లేవీలకు అనగా కహాతు సంబంధుల్లో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రం నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రాయిముల మన్య దేశంలో నరహంతకుని కొరకు ఆశ్రయపట్నమైన షేకెమును దాని పొలమును, గేజెరును దాని పొలమును, కిజ్బాయిమును దాని పొలమును, బెత్హోరును దాని పొలమును వారికి ఇచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా ఎత్తేకేను దాని పొలమును, గిబ్బోతోను దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గిత్రిమ్మోనును దాని పొలమును వారికి ఇచ్చిరి. 2 పట్టణములు అనగా మనష్షే అర్థగోత్రం నుండి తానాకును దాని పొలమును, గత్రిమోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు కాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ 10. లేవీల వంశంలో గోషేనీయులకు 2 పట్టణములు అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్నమగు బాషాన్లోని గోలాను దాని పొలమును, బేస్టెరాను దాని పొలమును ఇచ్చిరి. ఇశ్శాఖారు గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా కిష్యోను దాని పొలమును, దాబేరాతును దాని పొలమును, యర్మూతును దాని పొలములను, ఎన్హాన్నీమును దాని పొలములను ఇచ్చిరి. ఆషేరు గోత్రం నుండి 4 పట్టణములు అనగా మిసే యాలును దాని పొలమును, అబ్దోను దాని పొలమును, ఎల్కాతును దాని పొలమును, రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రం నుండి 3 పట్టణములు అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్నమగు గలియాలోని కాదేశును దాని పొలమును, హమ్మోతోరును దాని పొలమును, కర్తాను దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గేర్షోనీల పట్టణములన్నీ వాటి పొలములు కాక 13 పట్టణములు. లేవీల్లో మిగిలిన మోరారీల వంశములకు జెబూలూను గోత్రం నుండి 4 పట్టణములను అనగా యుకెన్నాయును దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాతును దాని పొలమును, నహాలాలను దాని పొలములను ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా బేసెరెను దాని పొలమును, యాహాసును దాని పొలమును, కాదేమోతును దాని పొలమును, మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్నమగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహానాయిమును దాని పొలమును, ఎస్బోను దాని పొలమును, యాజేను దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీలకు మిగిలిన వంశముల చొప్పున అవన్నీ మోరారీలకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇజ్రాయేలు స్వాస్థ్యంలో వారి పల్లెలు గాక లేవీల పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ పొలములు ఉండెను. ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయేలులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగ చేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒక్కడును ఇజ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు. అదంతయు నెరవేరును. యెహోషువ 22వ అధ్యాయము. యెహోషువ రూబేనీయులను, గాదీలను, మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినంతయు మీరు చేసి ఉన్నారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట వినియున్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గాయకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగూ చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషాన్లో మనష్షే అర్థగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరులలో
మిగిలిన అర్ధ గోత్రమునకును స్వాస్థ్యములు ఇచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను, మీరు మిక్కిలి కలిమి గలవారే అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారంతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకునుడి. కాబట్టి రుబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకున్న స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కానాను దేశమందలి షిలోహులో ఉన్న ఇశ్రాయేళ్ల యొద్ద నుండి బయలుదేరిరి. కానాను దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రుబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రుబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేళ్ల ఎదుటి వైపున యోర్దాను ప్రదేశములలో కానాను దేశం నెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలునకు వర్తమానం వచ్చును. ఇశ్రాయేలు ఆ మాట విన్నప్పుడు సమాజం అంతయు వారితో యుద్ధం చేటకు షిలోహులో కూడి ఇశ్రాయేలు గిలాదులో ఉన్న రుబేనీయుల యొద్దకును గాదీల యొద్దకును మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబ ప్రధాని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేళ్ల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలో ఉన్న రుబేనీయుల యొద్దకును గాదీల యొద్దకును మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి, యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకుని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేళ్ల దేవుని మీద మీరెలా తిరుగుబాటు చేయుచున్నారు? పేరు విషయంలోనూ మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను గదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోనట్లు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేసేదరేమి? అలాగైతే ఆయన ఇక్కడి నుండి ఇశ్రాయేళ్ల సర్వ సమాజం మీద కోపపడును గదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రంగా ఉండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యమును తీసుకునుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠం గాక వేరొక బలిపీఠమును కట్టుకుని యెహోవా మీద తిరగబడుకుడి, మా మీద తిరగబడుకుడి. జెరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తమ దోషం వలన ఆ మనుషుడు ఒక్కడే మరణమాయన. అందుకు రుబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేళ్ల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా, దేవుళ్ళో యెహోవా దేవుడు, దేవుళ్ళో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలు తెలిసి కొందరు ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసినట్లా నేడు మమ్మను బ్రతకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలునైనను నైవేద్యమును దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులు దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టినట్లా యెహోవా తానే విమర్శ చేయును గాక. వేరొక హేతు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాతో మాకేమి సంబంధము? రుబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దానును సరిహద్దుగా నియమించెను గదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేదురేమో అని భయపడి ఆ హేతు చేతనే దీన్ని కట్టితిమి. కాబట్టి మనము బలిపీఠం కట్టుటకు సిద్ధపరచుదుం రండని చెప్పుకొంటిమి. అది దహన బలుల నర్పించుటకైనను బలి అర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయంలోను బల్ల విషయంలోను సమాధాన బల్ల విషయంలోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చెయ్యవలను అనుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి మధ్య సాక్షి ఉండెను. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠ ఆకారమును చూడుడి. ఇది దహన బలి అర్పించుటకు కాదు, బలి అర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి ఉండుటకే అని చెప్పుదుమని అనుకుంటిమి. ఆయన మందిరం ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠం తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులము అగుదుము గాక.
ఫినెహాసును యాజకుడును సమాజ ప్రధానును అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలును ప్రధానులు రుబేనీయులను గాదీలను మనష్షీయులను చెప్పిన మాటలు విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినెహాసు రుబేనీయులతో గాదీలతో మనష్షీయులతో, మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్య ఉన్నాడని నేడు నేను ఎరుగుదును. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించి ఉన్నారని చెప్పెను. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును ప్రధానులను గిలాదులోని రుబేనీయుల యొద్ద నుండి గాదీల యొద్ద నుండి ఇశ్రాయేళ్ల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఈ మాటలు తెలియజెప్పగా ఇశ్రాయేలు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలు దేవుని స్తుతించిరి. రుబేనీయులను గాదీలను నివసించు దేశమును పాడుచేటకు వారి మీద యుద్ధము చేట మానిరి. రుబేనీయులను గాదీలను యెహోవాయే దేవుడంటకు ఇది మన మధ్యను సాక్షి అగునని దానికి ఏదా అనగా సాక్షి అని పేరు పెట్టెను. యెహోషువ 23వ అధ్యాయం. చుట్టూనున్న వారి శత్రువుల్లో ఎవరునూ వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలగ చేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడు ఆయను. అప్పుడతడు ఇశ్రాయేలు వారందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిచి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తం యుద్ధం చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. చూడుడి, యోర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలం చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్య మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టితిని. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినదంతటిని గాయకుని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవుళ్ల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడును నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది వారితో మీరును మీతో వారు సాంగత్యం చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఊరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళగాను ఉందురు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గంన వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మాటలన్నిటిలో మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారం మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్ము నశింపచేయ వరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేసును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపం మీ మీద ఉండును గనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రంగా నశించి పోదురు. యెహోషువ 24వ అధ్యాయం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రంలో వారినందరినీ షేకెంలో పోచేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కానాను దేశమంతటను సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకు నకు నేను యాకోబు ఏశావులను ఇచ్చితిని. షేయూరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన సూచక్రియల వలన ఐగుప్తులను హతం చేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రం నొద్దకు రాగా
ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకును తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించితిరి. యోర్దాను అద్దరిని నివసించిన అమోరీల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధం చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని. మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటిరి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపచేసితిని. అయితే మోయాబు రాజును సిప్పోరు కుమారుడును అయిన బాలాక్ లేచి ఇజ్రాయేలులతో యుద్ధం చేసి మిమ్మును శపించుటకు బేయేరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించునే వచ్చును. అతని చేతి నుండి నేను మిమ్మును విడిపించితిని. మీరు యోర్దాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులగు అమోరీలు, పెరిజీలు, కానానీలు, హిత్తీలు, గిర్గాషీలు, హివ్వీలు, యోబీసీలను వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. మరియు నేను మీకు ముందుగా కందరీగులను పంపితిని. మీ ఖడ్గము కాదు, మీ విల్లు కాదు, కానీ అవే అమోరీల రాజులనిద్దరిని తోలివేసెను. మీరు సేద్యం చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటంగాను సత్యంగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగ త్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన ఇతర దేవతలను సేవించుదురో అమోరీల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదురో నేడే మీరు కోరుకునుడి. మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక. ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలో మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవాయే ఆ దేశంలో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించెదము, ఆయన్నే మన దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు. మీరాయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయు వాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింప చేయును అనగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకొన్నందున మిమ్మను గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకతడు, అలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పెను. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లా యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షేకెంలో కట్టడలను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్రంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలనియు ఈ రాతికి విరబడిను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుణ్ణి విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తన స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడైన యెహోవా దాసుడు నాయన యెహోషువ 110 సంవత్సరములు వయస్సు గలవాడే మృతి పొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దుల్లోనున్న తిమ్నాస్తేరాహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిముల మన్యంలోని గాయాషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇజ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇజ్రాయేలు యెహోవాను సేవించు వచ్చిరి. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేఫు ఎముకలను షేకెములో అనగా యాకోబు 100 వరహాలకు షేకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేఫు పుత్రులకు ఒక స్వాస్థ్యంగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిముల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇవ్వబడిన ఫీనెహాసు గిరిలో జనులు అతన్ని పాతిపెట్టిరి.
న్యాయాధిపతులు 1వ అధ్యాయము. యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవాల్సిందని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చియున్నాను, వారు పోవాలని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన సిమియోనీయులతో, మనము కానానీయులతో యుద్ధం చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, సిమియోనీయులు వారితో కూడా పోయిరి. కానానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కానానీయులను పెరిజీలను వారికి అప్పచెప్పెను గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతం చేసిరి. వారు బెజెకులో అదోని బెజెకును చూచి వారితో యుద్ధం చేసి కానానీయులను పెరిజీలను హతం చేసిరి. అదోని బెజెకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజెకు తన కాళ్ళు చేతుల బొటన వేళ్లు కొయ్యబడిన 70 మంది రాజులు నా భోజనం బల్ల క్రింద ముక్కలు ఏడుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను అనుకొనెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధం చేసి దాన్ని పట్టుకుని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కానానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కానానీయుల మీదికి పోయి షేషాయిని, అహిమానును, తల్మాయిని హతం చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యత్ అర్బా. అక్కడి నుండి వారు దేబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వం దేబీరు పేరు కిర్యత్సేఫేరు. కాలేబు కిర్యత్సేఫేరును పట్టుకొని కొలబెట్టిన వారికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కానాజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగ్గా కాలేబు, నీకేమి కావాలనని అడిగెను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చిన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెను మెరక మడుగులను పల్లెపు మడుగులను ఇచ్చెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పళ్ళపు మడుగులను ఇచ్చెను. మోషే మామైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోను యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన సిమియోనీలతో కూడా పోయి జేఫాతులో నివసించిన కానానీయులను హతం చేసి పట్టణంను నిర్మూలం చేసి ఆ పట్టణమునకు హోర్మా అనగా నిర్మూలము అని పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజును దాని ప్రదేశమును, అస్కాలోను దాని ప్రదేశమును, ఎక్రోన్ను దాని ప్రదేశమును పట్టుకునిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకునిరి. అయితే మైదానమందు నివసించిన వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిన. మోషే చెప్పినట్లు వారు కాలేబునకు హెబ్రోనియగా అతడు 3 అనాకీయులను అక్కడి నుండి పారద్రోలి దాన్ని స్వాధీనపరచుకున్నాను. యెరూషలేములో నివసించు యోబీసీలను బెన్యామీనులను వెళ్ళగొట్టలేదు. యోబీసీలు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించున్నారు. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజు అనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారం చేసేదమని చెప్పిరి. అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి గాని ఆ మనుషుని వాని కుటుంబకులందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీము దేశమునకు వెళ్లి ఆ పట్టణంను కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. మనష్షీయులు బెత్షెయానును దాని పల్లెలను, తాయినాకును దాని పల్లెలను, దోరి నివాసులను దోరు పల్లెలను, ఇబ్లేయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకున లేదు. ఏలయనగా కానానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిరి. ఇశ్రాయేలు బలవంతులైన తర్వాత వారు కానానీయుల చేత వెట్టి పనులను చేయించుకునిరు గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఎఫ్రాయిమీలు గేజెర్లో నివసించిన కానానీయులను వెళ్ళగొట్టలేదు. గేజెర్లో కానానీయులు వారి మధ్యను నివసించిరి. జెబూనీయులను కిత్రోను నివాసులను నహాలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కానానీయులు వారి మధ్య నివసించి వారిని వెట్టి పనులను చేయు వారైరి. అషేరీలు అక్నో నివాసులను, సీదోను నివాసులను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, ఎల్జా వారిని, ఆఫెకు వారిని, రెహోబు వారిని, అషేరీయుల దేశ నివాసులైన కానానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీలు బెత్షెమెషు వారిని, బేతానాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బెత్షెమెషు నివాసుల చేతను బేతానాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకునిరి. అమోరీలు దానీయులను పల్లెపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీలు అయ్యాలో
కొండల్లోను నందలి పెరేసు కొండల్లోను సెల్బీములోను నివసింపవలెనని గట్టి పట్టు పట్టి ఉండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకునిరి. అమోరీల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని అస్సేలా వరకు వ్యాపించెను. న్యాయాధిపతులు 2వ అధ్యాయము. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలంగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాట చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చి కాగా ఆ చోటికి బోకీమను అనగా రోదించువారు అను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకుంటకు తన స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడు అయిన యెహోషువ 110 సంవత్సరములు వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దుల్లోనున్న తిమ్నాసేరాహులో జనులు అతన్ని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిముల మన్యమందలి గాయిషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరముకుటి పుట్టగా ఇశ్రాయేళ్లు యెహోవా కన్నులెదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలునకును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేళ్లను దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగచేటుకును యెహోవా వారికి శత్రువు ఆయన గనుక వారిని మిక్కిలి ఇబ్బంది కలిగించెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతుల్లో నుండి ఇశ్రాయేళ్లను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేళ్లను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద మండగా ఆయన ఇలాగూ సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధి అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేళ్లను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనులను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రంగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచెను. న్యాయాధిపతులు 3వ అధ్యాయం. ఇశ్రాయేళ్లకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరూ శోధించి ఇశ్రాయేళ్ల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధం చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి: ఫిలిష్తీయుల 5 సర్దారులు జనులను, కానానీయులందరును, సీదోనీయులను, బయల్సెమోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబోనోను కొండల్లో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేళ్లను పరిశోధించుటకై ఆ జనులను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబీసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందును గురించి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరమ్నా
రాయిము యొక్క రాజు అయిన కూషనిశ్రాతాయిము చేతులకు దాసుడగుటకై వారిని అమ్మివేసెను. ఇజ్రాయేలు 8 సంవత్సరములు కూషనిశ్రాయితీమునకు దాసులుగా ఉండిరి. ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కానాజు కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయేళ్ల కొరకు నియమించి వారిని రక్షించును. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా రాయిము రాజు అయిన కూషన్రిషాతాయిమునకు అతన్ని చేతికి అప్పగించెను. అతని చేతికి అప్పగించెను. అతడు కూషనిశ్రాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కానాజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొనిపోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరపు చెట్ల పట్టణములను స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడు అయిన గేరా కుమారుడును యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజు అయిన ఎగ్లోనుకు కప్పము పంపగా యెహూదు మూరెడు పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములలో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. యెహూదు ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పం మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పేసీలీము నొద్ద నుండి తిరిగి వచ్చి రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలన అనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరినీ వెలుపలికి పో వరకు ఊరుకోమని చెప్పెను. యెహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. యెహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు పీఠం మీద నుండి లేచెను. అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తిని తీసి కడుపు మీద అతని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా కొవ్వు కత్తిపైని కప్పుకొన్నందున అతడు కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను. అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండెను. అతడు యెహూదు పంచ పాళి వల్లోనికి బయలు వెళ్లి తన వెనుకకు ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. అతడు బయలు వెళ్లిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను గనుక వారు అతడు చల్లని గదిలో సంకని వర్తికి పోయి ఉన్నాడు అనుకొని తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూసినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. వారు తడువు చేచుండగా యెహూదు తప్పించుకొని పెసిలీమను దాటి సేయీరునకు పారిపోయెను. అతడు వచ్చి ఎఫ్రాయిముల కొండల్లో బూరలు ఊదగా ఇశ్రాయేలీయులు మన్య ప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడు అనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యోర్దాను రేవులను పట్టుకొని ఎవనిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒక్కడైనా తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేళ్ల చేతి క్రింద అణపపడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలంగా ఉండెను. అతని తర్వాత ఆనాతు కుమారుడైన షన్మార్గు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లో 600 మందిని మునుకోల కర్రతో హతం చేసెను. అతడును ఇశ్రాయేళ్లను రక్షించెను.